డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు. అంటే మన డబ్బును అనవసరంగా, అప్రమాదకరంగా లేదా ఉపయోగం లేని విధంగా ఖర్చు చేయకూడదు. మనకు అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం లేదా తెలివిగా ఆలోచించకుండా ఖర్చు చేయడం వృధా ఖర్చు అంటారు. డబ్బును తెలివిగా ఉపయోగించి భవిష్యత్తు అవసరాల కోసం ఆదా చేయాలి. ప్రతి నెలలో వచ్చే ఆదాయం మరియు ఖర్చులను అంచనా వేయడం ద్వారా ఒక బడ్జెట్ రూపొందిస్తే వృధా ఖర్చులను నివారించవచ్చు. ప్రతి ఖర్చును ఒక పుస్తకంలో లేదా ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేయడం ద్వారా ఎక్కడ డబ్బు వృధా అవుతుందో తెలుసుకోవచ్చు. అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం లేదా రెస్టారెంట్ల బదులు ఇంట్లో ఆహారం తయారు చేసుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును ఆదా చేసి పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బును వృద్ధి చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయడం ద్వారా వృధా ఖర్చులను తగ్గించవచ్చు. డబ్బును ఎలా ఉపయోగించాలి, ఎలా ఆదా చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి వంటి విషయాల గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా వృధా ఖర్చులను నివారించవచ్చు. అవసరమైన ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అప్పులు తీసుకోవడం ద్వారా రుణంలో చిక్కుకోవచ్చు. అనవసరమైనప్పుడు డబ్బు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు. తెలివిగా ఉపయోగించి భవిష్యత్తు కోసం ఆదా చేయాలి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.